ఇప్పుడు యాక్చువల్ టాపిక్ కాలము పని చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కాలము పని కంటే ముందు మళ్ళీ ఒక డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. భిన్నము అంటే ఏంటి? భిన్నము దేన్ని భిన్నము అంటారు? భిన్నం దేన్ని కలిగి ఉంటుంది? ఆ విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఏదైనా వస్తువును కొన్ని సమాన భాగాలుగా విభజించి ఆ సమాన భాగాల నుండి మనకు కావలసిన భాగాలను సూచించడానికి వాడే గుర్తునేమంటారంటే భిన్నము. మళ్ళొకసారి వినండి. ఏదైనా వస్తువును కొన్ని సమాన భాగాలుగా విభజించి ఆ సమాన భాగాల నుండి మనకు కావలసిన భాగాలను సూచించడానికి వాడే గుర్తును భిన్నము అంటారు. భిన్నం ఎల్లప్పుడు కూడా A/B రూపంలో ఉంటుంది. ఓకేనా? భిన్నం ఎల్లప్పుడు కూడా A/B రూపంలో ఉంటుంది. అంతకంటే ముందు ఈ డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేస్తే మొత్తం భాగాల సంఖ్య 5. 1 2 3 4 5. షేడ్ చేసిన భాగాలు ఎన్ని ఉన్నాయి చూడండి. 2 భాగాలు షేడ్ చేయబడ్డాయి. 3 భాగాలు షేడ్ చేయబడలేదు. 3 భాగాలు షేడ్ చేయబడలేదు. షేడ్ చేయని భాగాన్ని సూచించే భిన్నం ఏమవుతుంది? మొత్తం 5 భాగాలలో 3 భాగాలు షేడ్ చేయబడలేదు. షేడ్ చేసిన భాగాన్ని సూచించే భిన్నం అంటే ఏమవుతుంది? 2/5. భిన్నం ఎల్లప్పుడు కూడా A/B రూపంలో ఉంటుంది. ఏను లవం అంటారు, బీనేమంటారు? హారము. ఈ A/Bలను నిర్ధారించింది ఎవరు అంటే భారతీయులు. A/B వీటిని నిర్ధారించింది భారతీయులు. ఫస్ట్ భిన్నం ఏ రూపంలో రాయబడింది? A/B ఇలా రాయబడింది. మధ్యలో గీతను గీసింది అరబ్బులు. ఈ గీతను గీసింది అరబ్బులు. భిన్నంలో ఏ లవాన్ని హారాన్ని నిర్ధారించింది మన భారతీయులు. మధ్యలో గీతను సూచించింది అరబ్బులు. సో అది వేరే విషయం అనుకోండి. సో ఏదైనా సమాన భాగాలుగా విభజించి ఆ సమాన భాగాల నుండి ఏవైనా కొన్ని భాగాలను తీసుకోవడానికి వాడే గుర్తు, షేడ్ చేసిన భాగాన్ని సూచించడానికి వాడే గుర్తు 3/5. షేడ్ చేయని భాగాన్ని సూచించడానికి వాడే గుర్తు 3/5. షేడ్ చేసిన భాగాన్ని సూచించడానికి వాడే గుర్తు 2/5. ఓకేనండి. ఇక్కడ 3 అనేది లవం, ఇక్కడ 2 అనేది లవం, 5 అనేది హారం, 5 అనేది హారం. హారము అంటే ఏంటి? లవము అంటే ఏంటి? భిన్నము లవహారాలను కలిగి ఉంటుంది. హారము అంటే మొత్తం భాగాల సంఖ్యను సూచించేది. ఒక రాశి ఎన్ని సమాన భాగాలుగా విభజించబడిందో తెలిపే సంఖ్యను ఏమంటారంటే హారము. భిన్నాన్ని ఏర్పరచడానికి మనం తీసుకునే భాగాల సంఖ్యను ఏమంటారు? లవం, న్యూమరేటర్, డినామినేటర్. ఒక రాశి ఎన్ని సమాన భాగాలుగా విభజించబడిందో తెలిపే సంఖ్యను ఏమని చెప్పాలి? హారం. మనం తీసుకునే భాగాల సంఖ్యను, భిన్నాన్ని ఏర్పరచడానికి మనం తీసుకునే భాగాల సంఖ్యను ఏమని చెప్పాలి? లవం. భిన్నం ఎల్లప్పుడూ లవాన్ని హారాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. భిన్నం ఎల్లప్పుడు A/B రూపంలో ఉంటుంది. A/B భిన్నంలో ఏనేమని పిలుస్తామని చెప్పాము? లవము అని. బీను హారము అని అంటాము. మొత్తం భాగాల సంఖ్యను హారం. ఎన్ని భాగాలుగా విభజించబడిందో ఒక రాశి, ఆ భాగాల సంఖ్యను ఏమని చెప్పాలి? డినామినేటర్. మనకు కావలసిన భాగాల సంఖ్యను ఏమని చెప్పాలి? లవం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ మోడల్ 1 లో దీని మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్లు కొన్ని చేస్తాం. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్. కన్నయ్య ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలడు. కన్నయ్య ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలడు. 3 రోజులలో ఎంత భాగం పని పూర్తవుతుంది? 3 రోజులలో ఎంత భాగం పని పూర్తవుతుంది? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. కన్నయ్య చేసే పనిని 8 భాగాలుగా విభజిద్దాం. ఇది కన్నయ్య కంప్లీట్ చేయాల్సిన సమాన పని. ఈ భాగాలని సమానంగా ఉన్నాయనుకుందాం. 3 రోజులు పని చేశాడట. 3 రోజులు పనిచేస్తే ఎంత భాగం పని పూర్తవుతుంది అంటారు. మామూలుగా చెప్పొచ్చు, లేదా డయాగ్రామ్ వేసి కూడా చెప్పొచ్చు. మొత్తం భాగాల సంఖ్య ఎంత అండి? 8 భాగాలు. ఇందులో 3 రోజుల్లో కంప్లీట్ అయిన పని ఎంత? 3. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3/8. సో మళ్ళొకసారి చూడండి. ఒక రాశి ఎన్ని సమాన భాగాలుగా విభజించబడిందో తెలిపే సంఖ్యను ఏమంటారు? హారం. ఎన్ని భాగాలుగా విభజించబడింది? 8 భాగాలుగా.
మనకు కావలసిన భాగం 3 రోజుల్లో ఎంత పని పూర్తవుతుంది అన్నాడు కాబట్టి 3/8 ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అంజన ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయగలదు. అంజన ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయగలదు. మొత్తం రాశి ఎన్ని సమాన భాగాలుగా విభజించాలి? 9. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 9. 5 రోజులు చేసిన పిదప 5 రోజులు చేసింది. 1 2 3 4 5. 5 రోజులు చేసిన పిదప మిగిలిన పని ఎంత? డయాగ్రామ్ వేసి ఎలా చెప్పొచ్చండి? మొత్తం భాగాల సంఖ్య 9. షేడ్ చేశాక మిగిలిన భాగాలు ఎన్ని ఉన్నాయి? 4/9. లేదా మొత్తం హారం అంటే ఎన్ని భాగాలుగా విభజించబడిందో ఆ సంఖ్యను ఏమని చెప్పాము? హారము. అది డినామినేటర్లో రాయాలి. అడిగింది ఏంటి చూడండి, పని పూర్తయిన భాగాలు అడిగాడా, పని చేసిన భాగాలు అడిగాడా? 5 రోజులు చేశాక ఎంత పని బ్యాలెన్స్ ఉంది అన్నాడు. 9లో 5 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 4. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 4/9. మళ్ళొకసారి, మొత్తం పని భాగాలన్నీ 9 రోజులు. 9 రోజుల్లో 5 రోజులు చేశాక ఎంత పని బ్యాలెన్స్ ఉంది అన్నాడు. 9లో నుంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4/9. నెక్స్ట్ క్వశ్చన్, రుత్విక్ ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలడు. 6 రోజులు చేసిన పిదప ఎంత శాతం పని మిగిలి ఉండును? మళ్ళీ సేమ్, ఇక డయాగ్రామ్ వేయకుండా టోటల్ వర్క్ ఎంత, మొత్తం పని ఎన్ని భాగాలుగా విభజించబడిందో ఆ సంఖ్యని హారం అంటారు. ఒక పని ఎన్ని భాగాలుగా విభజించబడిందో లేదా ఒక రాశి ఎన్ని సమాన భాగాలుగా విభజించబడిందో తెలిపే సంఖ్యను 8 మీన్స్ హారము. 6 రోజులు చేశాక ఎంత పని పూర్తయింది అన్నాడా, ఎంత పని మిగిలి ఉంది అన్నాడా? 6 రోజులు చేసిన పిదప ఎంత శాతం పని మిగిలి ఉండును? 8 రోజుల్లో 6 రోజులు పోతే ఎంత ఉంటుంది? 2 రోజుల పని బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మిగిలి ఉన్న పని భాగం, ఇది మిగిలి ఉన్న పని భాగం అడగలేడు, ఏమడిగాడు? శాతం అడిగాడు. సో మొత్తం పని 8 భాగాలు. ఆ 8 భాగాలలో 6 భాగాలు కంప్లీట్ అయ్యాయి. 6 భాగాలు కంప్లీట్ అయితే ఎన్ని భాగాలు ఉంటాయి? 2 భాగాలు. ఎంత పని మిగిలి ఉండును అంటే ఆన్సర్ 2/8 అంటే 1/4 అని చెప్పొచ్చు. కానీ దాన్ని పర్సెంటేజ్ గా కన్వర్ట్ చేయమన్నప్పుడు ఇంటూ 100తో గుణించి శాతం గుర్తించాలి. 2 ఎక్కం 2, 2 4 8, 4 25 100, 4 25 100. సో ఎంత శాతం పని? 25% పని మిగిలి ఉండును. పై 3 సమస్యలను గమనిస్తే ఏ ఒక పనిని n రోజుల్లో పూర్తి చేయగలిగితే, ఫస్ట్ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి. ఏ ఒక పనిని n రోజులలో పూర్తి చేయగలిగితే ఒక రోజులో చేసే పనికి ఆన్సర్ ఏమవుతుంది? 1/n. సపోజ్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒక రోజులో చేసే పని ఎంత అంటే ఒక భాగాన్ని షేడ్ చేయాలి. ఒక రోజులో ఎంత పని పూర్తయింది? టోటల్ వర్క్ 4. ఒక రోజు పని ఎంత? 1/4. టోటల్ వర్క్ 4. అట్లాగే ఇక్కడ ఏ ఒక పనిని n రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజులో చేసే పని అంటే ఏమవుతుంది? 1/n. సపోజ్ ఒక రోజులో 1/n పని చేయగలిగితే ఆ పని పూర్తి కావడానికి పట్టే రోజులు అంటే ఏమవుతుంది? సపోజ్ ఏ ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తే లేదా 14 రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజులో చేసే పని అంటే 1/14. లేదా బి అనే వ్యక్తి ఒక రోజులో చేసే పని 1/8. బి అనే వ్యక్తి ఒక పనిని ఒక రోజులో చేసే పని భాగం 1/8 అయితే ఆ మొత్తం పని పూర్తి కావడానికి బికి పట్టే రోజులు దాని రివర్స్ అవుతుంది. ఎంత అవుతుంది? 8. ఇది భిన్నానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు మోడల్ 2 ఏమన్నాడు చూడండి. 3/8వ వంతు పనిని ఒక వ్యక్తి 12 రోజుల్లో పూర్తి చేసిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అగును? చూడండి, 3/8 అంటే అర్థం ఏంటి? 3/8 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ జనరల్ గా ఆలోచించాలి. మొత్తం పని ఎన్ని భాగాలుగా డివైడ్ చేయబడింది? 8 భాగాలుగా డివైడ్ చేయబడింది. మొత్తం పని 2 4 6 8. ఇది
8 సమాన భాగాలుగా ఒక పని డివైడ్ చేయబడింది. అందులో 3 భాగాల పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందన్నాడు? 12 రోజులు. 3 భాగాలు అంటే 1 2 3 1 2 3 1 2 3 ఇది 3 భాగాల పని కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందట? 12. మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది 3 భాగాలు. ఈ 3 భాగాలకు 12. ఈ 3 భాగాలకు కూడా 12 అవుతుంది. అన్ని సమాన భాగాలు కాబట్టి 3 భాగాలకు 12 అంటే అర్థం ఏంటి? ఒక భాగం 4, ఒక భాగం 4, ఒక భాగం 4. అంటే ఈ 2 భాగాలు ఏమవుతుంది? 8. ఇప్పుడు మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది చూడండి. 12 + 12 24 + 8 32. ఆన్సర్ ఈస్ 32. సో ప్రతిదీ డయాగ్రామైజ్ చేయలేం కాబట్టి జనరల్ గా 3/8వ వంతు అంటే 8 భాగాలలో 3 భాగాలు పూర్తి కావడానికి 12 రోజుల సమయం తీసుకుంటాడు ఏ అనే వ్యక్తి. 3/8 అంటే అర్థం ఏంటంటే మొత్తం పని 8 భాగాల పని. ఆ 8 భాగాల పనిలో 3 భాగాల పని పూర్తి కావడానికి 12 రోజుల సమయం పడితే మొత్తం పని ఏదైనా ఒక రాశిలో అంటే మీన్స్ ఏదైనా ఒక భిన్నంలో హారము అనేది మొత్తం పనిని సూచిస్తుంది. మొత్తం పని 8. పైన ఉన్నది మనకు కావలసిన పని అంటే కంప్లీట్ అయిన పని లేదా కంప్లీట్ కాని పని ఎక్కడ ఉంటుంది? లవంలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి 3/8 అంటే అర్థం ఏంటంటే మొత్తం పని 8 భాగాలు, కంప్లీట్ అయిన పని 3 భాగాలు. 3 భాగాలు కంప్లీట్ కావడానికి 12 రోజుల సమయం కేటాయిస్తే మొత్తం పని 8 భాగాల పని కంప్లీట్ కావడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇది అనులోమ విలోమ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. భాగాల సంఖ్య పెరిగింది. భాగాల సంఖ్య పెరిగినప్పుడు ఇక్కడున్న రోజుల సంఖ్య కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో అనులోమానుపాతం ఒకటి పెరిగితే ఇంకొకటి పెరగడం అనులోమానుపాతం కాబట్టి క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ ఎక్కడ రాయాలని చెప్పాము? కింద 3. మిగిలిన రెండింటి పైన రాయండి. 8 × 12. 3 4ల 12. 8 4లు ఏమవుతుంది? 32. లేదా 3కి 4 మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 3 4ల 12. అదే నెంబర్ ని కింద మల్టిప్లై చేయాలి. 8 4ల 32. సో 3/8వ వంతు సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు క్వశ్చనే. 3/8వ వంతు పని 12 రోజులలో పూర్తి అయినా మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? మళ్ళొకసారి చూడండి. ఏదైనా భిన్నములో మొత్తం పని హారాన్ని సూచిస్తుంది. మొత్తం పని హారాన్ని సూచిస్తుంది. లవంలో ఉన్న పని అక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని బట్టి పూర్తయిన పని కావచ్చు లేదా పూర్తి కాని పని కావచ్చు. ఇక్కడ ఏమన్నాడు? 3/8వ వంతు పని 12 రోజుల్లో పూర్తి అవుతుందట. అంటే 8 భాగాలలో 3 భాగాలు పూర్తి కావడానికి 12 రోజుల సమయం పడుతుంది. 8 భాగాలలో 3 భాగాలు పూర్తి కావడానికి 12 రోజులు పడితే మిగిలిన భాగం పూర్తి కావడానికి ఎన్ని రోజులు? మిగిలిన భాగం అంటే మొత్తం 8 భాగాలు. 8 భాగాలలో 3 భాగాలు మైనస్ చేస్తే 5 భాగాల పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 3 భాగాలకు 12 రోజుల సమయం పడితే 5 భాగాలకు ఎంత సమయం పడుతుంది? సో 3 4ల 12, 5 4ల ఆన్సర్ ఏమవుతుంది? 20. ఆన్సర్ ఇక్కడ 20 ఉండాలి. 20. మళ్ళొకసారి చూడండి. 3 భాగాల పని పూర్తి కావడానికి 12 రోజుల పని పడితే 5 రోజుల పని పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? సో క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా 3 భాగాల పని 12 రోజులు పడితే 5 భాగాల పని ఎన్ని రోజులు పడుతుంది? బై 3 ఇలా కూడా చేయొచ్చు. 5 × 12. 3 4 12, 5 4 ఏమవుతుంది? 20 రోజుల పని పడుతుంది. 20 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 20% పనిని 10 రోజుల్లో పూర్తి చేసిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 20% పని పూర్తి కావడానికి ఎంత సమయం పట్టిందండి? 10 days. మొత్తం పని అంటే 100%. గుర్తుపెట్టుకోవాలి. మొత్తం పని శాతాలలో ఇచ్చినప్పుడు 100%గా భావించాలి, లేదా భిన్నాలలో ఇచ్చినప్పుడు 1గా భావించాలి.
20% పనికి 10 రోజులు పడితే 100% పనికి ఎన్ని రోజులు పడుతుంది? బై 20 బై 20 100 into 10 పైన రాయాలి. 100 into 10 25 100 5 into 10 ఏమవుతుంది? 50 5 into 10 50. లేదా ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. 20% అంటే 20% అంటే ఎంత? 20/100. శాతం గుర్తు తీసివేసి హారంలో 100 రాస్తే శాతము భిన్న రూపంలోకి మారినట్టు. 20/100 అంటే 21 20 25 100. ఇప్పుడు చూడండి 1/5వ వంతు పని 10 రోజుల్లో పూర్తవుతుంది. అంటే 5 భాగాలలో ఒక భాగం పూర్తి కావడానికి 10 రోజులు పడితే ఒక భాగం పూర్తి కావడానికి 10 రోజులు పట్టినప్పుడు 5 భాగాలు పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సేమ్ క్వశ్చన్ మార్క్ ఎక్కడున్నా దాని కింద రాయండి 1ని. మిగిలిన 2 నెంబర్లు పైన రాయండి. 5 into 10. ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 50. శాతాన్ని డైరెక్ట్ గా చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాతము ఇచ్చినప్పుడు మొత్తాన్ని 100%గా భావించాలి. భిన్న రూపంలో ఇచ్చినప్పుడు 1గా భావించాలి. ఇక్కడ చూడండి ఒక మొత్తం పనిలో 2/5వ వంతు పని పూర్తి చేయుటకు 10 రోజులు పట్టును. 3/5వ వంతు పని పూర్తి చేయుటకు ఎన్ని రోజులు పట్టును? ఇక్కడ గమనించితే మొత్తం పని ఎన్ని భాగాలుగా డివైడ్ చేయబడింది? 5 భాగాలుగా. 1 2 3 4 ఇవి 5 సమాన భాగాలు అనుకుందాం. 2 భాగాలు పూర్తి చేయడానికి ఈ 2 భాగాలు పూర్తి చేయడానికి 10 రోజులు పడుతుంది. 2 భాగాలు పూర్తి చేయడానికి 10 రోజులు పడితే ఈక్వల్ పార్ట్స్ భిన్నం ఎప్పుడైనా సరే సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. 2 భాగాలకు 10 రోజులు. సో ఈ 2 భాగాలకు కూడా నో డౌట్ 10 రోజులు. 2 భాగాలకు 10 రోజులు అయినప్పుడు ఒక భాగంకి ఏమవుతుంది? 5 రోజులు. అంటే 10 + 10 + 5 ఆన్సర్ ఏమవుతుంది? 25. లేదా ఇక్కడ గమనించండి బై 5 సేమ్ ఉంది చూడండి. 2/5 ఇది మొత్తం పనిని సూచిస్తుందని చెప్పాము. ఇది అకార్డింగ్ టు క్వశ్చన్ మనకు కావలసిన పని. 2 భాగాల పని పూర్తి చేయడానికి 10 రోజులు పడితే 2 భాగాల పని పూర్తి చేయడానికి 10 రోజులు పట్టినప్పుడు 3 భాగాల పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టును? సో బై 2 పైన 3 into 10 2 5 10 3 5లు ఎంత అవుతుంది? 15 3 5ల 15. సో ఇది బేసిక్ మోడల్. లేదా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఎలా? కొన్ని సందర్భాల్లో హారం సేమ్ ఇవ్వకపోవచ్చు. 5 5 ఇలా సేమ్ రాకపోవచ్చు. 2/5వ వంతు పని పూర్తి కావడానికి 10 రోజులు పడితే 3/5వ వంతు పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2/5వ వంతు పని పూర్తి కావడానికి 10 రోజులు పట్టినప్పుడు 3/5వ వంతు పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నంబర్ 2/5. మిగిలిన 2 నెంబర్లు పైన రాయండి. 3/5 into 10. సో ఇక్కడే కొట్టేయొచ్చు. లేదా 3/5 into 10 అంటే 10/1. ఈ భిన్నం ఇంటర్చేంజ్ అవుతుంది. 5/2 5 5 క్యాన్సల్. 2 5 10. సో 3 5లు ఎంత? 15. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ ఇంపార్టెంట్. సో సేమ్ ఇంతకు ముందులో హారం సేమ్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 3/4వ భాగాన్ని ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో పూర్తి చేయగలడు. 3/4వ భాగాన్ని ఏ అనే వ్యక్తి 12 రోజులలో పూర్తి చేయగలడు. అయితే క్వశ్చన్ ఏంటి? అదే పనిలో 1/8వ భాగాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఒకే పని చేస్తున్నారు. కానీ ఏ అనే వ్యక్తి తాను చేయాల్సిన పనిని 4 భాగాలుగా విభజించి 3 భాగాలు పూర్తి చేయడానికి 12 రోజుల సమయం తీసుకుంటున్నాడు. అదే పనిని ఇంకొక వ్యక్తి లేదా ఆయన్నే 8 భాగాలుగా విభజించి ఏ అనే వ్యక్తి ఒక పనిని స్టార్టింగ్ ఏం చేశాడు? 4 భాగాలుగా విభజించి 3 భాగాలు పూర్తి చేయడానికి 12 రోజులు పట్టును. అదే పనిలో 1/8వ వంతు పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టును? 8 భాగాలుగా విభజించి 1 భాగం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. మళ్ళీ జాగ్రత్తగా వినాలి. ఏ అనే వ్యక్తి
తాను చేయాల్సిన పనిని 4 భాగాలుగా విభజించాడు. అందులో 3 భాగాలు పూర్తి కావడానికి 12 రోజులు పడుతుంది. ఇప్పుడు అదే వ్యక్తి అదే పనిని 8 భాగాలుగా విభజిస్తే 1 భాగం పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు 3/4 భాగాల పనిని పూర్తి చేయడానికి 12 రోజుల సమయం పడితే 1/8వ భాగం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇది కూడా డైరెక్ట్ ప్రపోర్షన్. సో బై 3/4 బై 3/4 మిగిలిన రెండు పైన రాయండి. 1/8 into 12. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం కష్టం అనిపిస్తే వివరంగా రాయండి. 1/8 12 ని 12/1 అని రాయొచ్చు. 3/4 ని 4/3 అని రాయాలా. సో 4 2s are 8, మళ్ళీ 2 6s are 12, 3 2s are 6. ఎన్ని రోజులు పడుతుందండి? 2 days. ఇది 1.5 అంటారా, బ్రాకెట్ ఉండద్దు. సో ఇది ఆన్సర్. ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ 3. సో వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు ఎక్స్. ఏ ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అదే పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు ఏమనుకుందాం? వై. చెప్పాము. ఏ అనే వ్యక్తి ఒక పని పూర్తి చేయడానికి ఎక్స్ రోజులు పడితే ఒక రోజులో చేసే పని భాగం ఏమవుతుంది? 1/x. బి అనే వ్యక్తి ఒక రోజులో చేసే పని భాగం ఏమవుతుంది? 1/y. ఇద్దరు కలిస్తే ఏ బిలు కలిసి ఒక రోజులో చేసే పని 1/x ప్లస్ 1/y. ఇక్కడ xy ఎల్సిఎం కాసాగు xy. x క్యాన్సల్ అయిపోతే y వస్తుంది, y క్యాన్సల్ అయిపోతే x వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఒక రోజు పని x ప్లస్ y బై xy. ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజులో చేసే పని ఏమని చెప్పాము? 1/10. లేదా ఏ ఒక పనిని ఒక రోజులో చేసే పని 1/5 అయితే ఏ ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు 5. ఏ ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు 5. అంటే భిన్నం తలక్రిందులు అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ బిలు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు దీన్ని తలక్రిందులు చేయాలి. xy బై x ప్లస్ y. రైట్. క్వశ్చన్. అమ్ములు ఒక పనిని 10 రోజుల్లో, కన్నయ్య అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? క్వశ్చన్ బాగా వినండి. అమ్ములు ఒక పనిని 10 రోజుల్లో, కన్నయ్య అదే పనిని 15 రోజుల్లో. ఫస్ట్ అమ్ములు ఒక రోజులో చేసే పని భాగం 1/10. మొత్తం పని 10 రోజులు అయితే ఒక రోజులో చేసే పని అంటే తలక్రిందులు అవుతుంది. 10/1 తలక్రిందులు అయితే 1/10. కన్నయ్య అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. కన్నయ్య అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి అమ్ములు 1 day వర్క్ 1/10, కన్నయ్య ఒక రోజు పని 1/15. వీళ్ళిద్దరి ఒక రోజు పని ఏమవుతుంది చూడండి, ఇద్దరు కలిస్తే a ప్లస్ k ఒక రోజు పని అంటే 1/10 ప్లస్ 1/15. 1/10 ప్లస్ 1. ఇది ఒక రోజు పని. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే వచ్చే ఆన్సర్ ని తలకిందులు చేయాలి. సో 10 15ల కాసాగు. 10 15ల కాసాగు. కాసాగు ఎప్పుడైనా సరే చిన్న సంఖ్య నుండి స్టార్ట్ చేయాలి. అది ప్రధాన సంఖ్య కావాలి. 5 2s are 10, 5 3s are 15. కాసాగు ఏమవుతుంది? 5 2 10, 10 3 30. 10కి ఎంత గుణిస్తే 30 వస్తుంది? 10 3 30, 3 1 3. 15కు ఎంత గుణిస్తే 30 వస్తుంది? 2. 15 2 30. ఈ 2ను మళ్ళీ పైన గుణించాలి. 2 ఎక్కం 2 అంటే 3 + 2/30. 3 + 2/30 అంటే ఎంత? 5/30. 5 1s 5 6 అంటే ఎంత? 1/6. ఒక రోజు పని. ఎవరి ఒక రోజు పనిది? అమ్ములు కన్నల ఒక రోజు పని ఏమవుతుంది? 1/6. 1/6. ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే ఏమవుతుంది? 6 days. 6 రోజులు. ఇది బేసిక్ మోడల్, ఇది ప్రాసెస్. ఇప్పుడు
షార్ట్ కట్ అంటే ఇంతకుముందు ఫార్ములా వాడాం కదా, ఆ ఫార్ములా ప్రకారం చేద్దాం. x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ 5 అంటే 10 ఇంటూ 15 బై 10 ప్లస్ 15. ఏ ఫార్ములా అండి? x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. సో 10 ఇంటూ 15 బై 10 ప్లస్ 15 అంటే 25. 10 plus 15, 25. 5 5s are 25, 5 3s are 15. మళ్ళీ 5 1s are 5, 5 2s are 10. 2 into 3 ఎంత 6. ఇది సెకండ్ మోడల్. సో ఇంకా బెటర్ మోడల్. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ ప్రకారమే మొత్తం టైం అండ్ వర్క్ లోని అన్ని ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. చూడండి, అమ్ములు పని భాగాలు ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తుందట? 10 days. కన్నయ్య అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. 10 అమ్ములు ఒక పని పూర్తి చేయడానికి 10 రోజులు పడుతుంది. కన్నయ్య అదే పని పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుంది. ఇప్పుడు 10 15ల ఉమ్మడి సంఖ్య అంటే రెండింటితో భాగించబడే సంఖ్య ఏదైనా తీసుకోవచ్చు. ఇక ఏదైనా కాకుండా ఆ రెండింటి యొక్క కాసాగు తీసుకోండి. కాసాగు కనుగొనేటప్పుడు అంటే కాసాగు మామూలుగా ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు. లేదా ఇంకొక విధంగా ఎలా చేయాలంటే, ఏవైనా రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు అందులో ఉన్న చిన్న సంఖ్య పెద్ద సంఖ్యని భాగిస్తే 10 అనేది ఒకవేళ 15ని డివైడ్ చేస్తే అంటే శేషం 0 వచ్చేటట్టు భాగిస్తే 10 15ల కాసాగు ఏమవుతుంది అంటే 15 అవుతుంది. పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య భాగిస్తే కాసాగు పెద్ద సంఖ్య. ఒకవేళ చిన్న సంఖ్యచే పెద్ద సంఖ్య భాగించబడకపోతే కాసాగు ఏమవుతుందో చూద్దాం. 10ని 15ను 10 భాగించదు కాబట్టి 10 15ల కాసాగు ఏం కాదు, 15 కాదు. ఇప్పుడు 15ని డబల్ చేయండి. 15ని డబల్ చేస్తే వచ్చే నంబర్ 30. ఈ 30ని 15 ఎలాగో డివైడ్ చేస్తుంది, ఎందుకంటే 15ని డబల్ చేస్తే 30 వచ్చింది కాబట్టి. మరి 10 అనేది 30ని భాగిస్తుందా? 30ని 10 భాగిస్తే 10 15ల కాసాగు ఏమవుతుందంటే 30. ఒకవేళ భాగించకపోతే 15ని డబల్ చేసాం, ఇప్పుడు త్రిబుల్ చేయాలి. 15 3s are 45. అలా 45 ఒకవేళ రాకపోయింది అనుకోండి, 15ని 4 టైమ్స్ చేయాలి. సో ఇక్కడ 30ని 10 భాగిస్తుంది, అట్ ద సేమ్ టైం 15 భాగిస్తుంది. ఇప్పుడు చూడండి, 10కి ఎంత గుణిస్తే 15 వస్తుంది? 10 3ల 30. 15కి ఎంత గుణిస్తే 30 వస్తుంది? 15 2ల 30. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఇద్దరి సామర్థ్యాలు 3 + 2 ఎంత? 5. 3 + 2 5. 5 ఎక్కం 5, 5 6ల 30. సో ఆన్సర్ ఈస్ 6 days. మరొకసారి, అమ్ములు కన్నయ్య. అమ్ములు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తుంది. కన్నయ్య అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఇచ్చిన రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య చిన్న సంఖ్యచే భాగించబడితే ఆ రెండింటి కాసాగు పెద్ద సంఖ్య. భాగించబడకపోతే ఆ నెంబర్ని డబుల్ లేదా త్రిబుల్ అలా చేసుకుంటూ పోవాలి. 15ని 10 భాగించదు కాబట్టి 15ని డబల్ చేయండి. 15ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 30. సో నో డౌట్ 10 30ని భాగిస్తుంది, 15 కూడా 30ని భాగిస్తుంది. 10 3ల 30, 15 2ల 30. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఇద్దరి సామర్థ్యాలను కలపాలి. 3 + 2 ఎంత? 5. 5 1s are 5 6s are. ఆన్సర్ ఈస్ 6 days, 6 రోజులు. సేమ్, రాముడు ఒక పనిని 20 రోజుల్లో, భీముడు అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఇక్కడ చూడండి, రాముడు భీముడు. రాముడు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. భీముడు అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. రాముడు 20 రోజులు, భీముడు 30 రోజులు. పెద్ద సంఖ్య 30. పెద్ద సంఖ్యని చిన్న సంఖ్య అయిన 20 భాగించదు కాబట్టి 20 30ల కాసాగు 30 కాదు. 30ని ఇప్పుడు ఏం చేయాలని చెప్పాము? డబల్ చేయాలి. 30ని డబల్ చేస్తే 60. 30ని డబల్ చేస్తే 60. 20కి ఎంత గుణిస్తే 60 వస్తుంది? 20 3ల 60.
30కి ఎంత గుణిస్తే 60 వస్తుంది? 30 60. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఇద్దరి భాగాలు 3 + 2 కలిపితే 5. 5 ఎక్కం 5, 5 12 60. సో ఆన్సర్ ఈస్ 12. ఆన్సర్ మిస్ అయినట్టుంది ఇక్కడ. ఒక ఆప్షన్ గా 12 మార్చండి. 5 12 60. సో ఆన్సర్ ఏమవుతుంది? 12. లేదా ఫార్ములా ప్రకారం ఎలా రాయొచ్చు? 20 × 30 / 20 + 30 అంటే 50. 0 0 క్యాన్సల్. 5 4 20, 4 3 12. సో ఈ ఫార్ములా ఈ ప్రాబ్లం కి మాత్రం సింపుల్ అనిపిస్తుంది. ఒకవేళ నంబర్ పెరిగితే ఈ షార్ట్ కట్ చాలా బెటర్. చూద్దాం ఎలాగో. 3/4 వంతు పనిని ఏ అనే వ్యక్తి 3/4 వంతు పనిని ఏ అనే వ్యక్తి 15 రోజులలో పూర్తి చేయగలిగాడు. అదే పనిని అదే పనిలో 1/3 వంతు 1/3 వంతు బి అనే వ్యక్తి 5 రోజులలో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇక్కడ డైరెక్ట్ గా ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో ఇవ్వలేడు. బి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో ఇవ్వలేడు. కానీ ఏమిచ్చాడు చూడండి, 3/4. 3/4 అంటే అర్థం ఏంటి? ఇది ఏ పని సూచిస్తుంది? 4 భాగాల్లో 3 భాగాలు పూర్తి చేయడానికి ఏకి 15 రోజులు పడుతుందండి. ఏ యొక్క పని భిన్నాలలో ఇచ్చాడు. 3/4 వంతు పనిని ఏ అనే వ్యక్తి 15 రోజుల్లో పూర్తి చేయగలడు. 3/4 అంటే అర్థం ఏంటి? ఏ తన పనిని 4 భాగాలుగా విభజించాడు. 4 భాగాలలో 3 భాగాలు పూర్తి చేయడానికి 15 రోజులు పడితే మొత్తం పని హారం సూచిస్తుందని చెప్పాము. 4 భాగాల పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇక్కడ చూడండి, 3 5 15, 4 5 20. సో ఏ ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు బి కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. అదే పనిలో 1/3 అంటే బి ఆ పనిని ఏం చేశాడు? 3 భాగాలుగా విభజించాడు. 3 భాగాలలో ఒక భాగం పూర్తి కావడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది? 5 days. ఒక భాగం పూర్తి కావడానికి 5 రోజుల సమయం పడితే 3 భాగాలు పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? 1కి 5 గుణిస్తే 5. 3కు 5 గుణిస్తే 15 రోజులు. ఇది ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 20 వచ్చింది, 50 వచ్చింది. ఏ ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు. నోట్ చేసుకుంటే ఏ ఒక పనిని పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది, బి అదే పనిని పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుంది. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి 20, ఇంకొకటి 15. ఇప్పుడు మనం షార్ట్ కట్ అప్లై చేస్తాం. 3 భాగాల పని పూర్తి కావడానికి 15 రోజులు. 3 5 15. సో 4 5 20. డైరెక్ట్ గా 1/3 వంతు ఒక భాగం పూర్తి కావడానికి 5. 5 5. 3 5 15. ఇప్పుడు చిన్న సంఖ్య 15 పెద్ద సంఖ్య 20ని భాగించదు. కాబట్టి 20 అనేది 15 20ల కాసాగు కాదు. ఇప్పుడు 20ని ఏం చేయమంటున్నాం? డబల్. 20ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 40. మరి 40ని 15 భాగించదు. కాబట్టి 40 కూడా 20 15ల యొక్క ఏం కాదండి? కాసాగు కాదు. ఇప్పుడు ఏం చేయాలి? త్రిబుల్ చేయాలి. 20ని త్రిబుల్ చేస్తే 60. ఇది కొంచెం కష్టంగా అనిపించిన 1-2 ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్. కాసాగు కనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, 15 20ని భాగించదు కాబట్టి 20 కాసాగు కాదు. 20ని డబల్ చేస్తే 40. 40ని 15 భాగించదు కాబట్టి 40 కూడా కాసాగు కాదు. ఇప్పుడు 20ని ఏం చేయాలి? త్రిబుల్ చేయాలి. 20ని త్రిబుల్ చేస్తే 60. 60ని 20 భాగిస్తుంది, 15 కూడా భాగిస్తుంది. 23 60. 15 4 60. 15 4 60. సో ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడిగాడు కాబట్టి ఇద్దరి సామర్థ్యాలు 3 + 4 కలిపితే ఎంత? 7. 60/7 రోజులు. అంటే 60ని 7తో భాగిస్తే 7 8 56 అంటే ఎంత వస్తుందండి? 4. 8 4/7 days. 8 4/7 days.
నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్ ఒక పనిని రోజుకు 5 గంటల చొప్పున 4 రోజుల్లో పూర్తి చేయగలడు. రమణ అదే పనిని రోజుకు 6 గంటల చొప్పున 10 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి రోజుకు 3 గంటల చొప్పున ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడండి, కిరణ్ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు? 5 గంటలు పనిచేస్తున్నాడు. అట్లా ఎన్ని రోజులు చేస్తున్నాడు? 4 డేస్. అంటే ఎన్ని గంటలు పనిచేసినట్లు? 20 గంటలు. కిరణ్ ఒక పని పూర్తి చేయడానికి 20 గంటలు పడుతుంది. అట్లాగే రమణకు అదే పని పూర్తి చేయడానికి రోజుకు 6 గంటల చొప్పున ఎన్ని గంటలు చేస్తాడట? 10 రోజులు. రమణ రోజుకి 6 గంటల చొప్పున 10 రోజులు చేస్తాడు. అంటే ఎన్ని గంటలు చేస్తాడు? 60 గంటలు. ఓకేనా? ఫస్ట్ కిరణ్ ఒక పనిని 20 గంటల్లో పూర్తి చేస్తాడు. రమణ అదే పనిని 60 గంటల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ అక్కడ ఆ డైరెక్షన్ లో వద్దాం. కిరణ్ రమణ 20 60. చిన్న సంఖ్య 20, పెద్ద సంఖ్య 60ని భాగిస్తుంది. 20 60ని భాగిస్తుంది కాబట్టి 20 60ల కాసాగు 60. 20 60ల కాసాగు ఎంత? 60. 23ల 60, 60 ఎక్కం 60. సో 3 + 1 ఎంత? 4. 3 + 1 ఎంత? 4. అంటే ఎన్ని గంటలు పడుతుంది చెప్పండి? 3 + 1 అంటే 4 కాబట్టి 4 15ల 60. ఎన్ని గంటలు పడుతుంది? 15 గంటలు. ఆ ఇద్దరు కలిసి కిరణ్ ఒక పనిని రోజుకు 5 గంటల చొప్పున 4 రోజుల్లో చేయగలడు. కిరణ్ ఒక పని టోటల్ గా 4 రోజుల్లో చేస్తాడు. కానీ రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో కూడా ఇక్కడ ఇచ్చాడు. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నాడు? కేవలం 5 గంటలు మాత్రమే కిరణ్ చేసే పని. అంటే కిరణ్ 4 రోజుల్లో ఎన్ని గంటలు వర్క్ చేస్తాడు? 20 గంటలు వర్క్ చేస్తాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి రమణ రోజుకు 6 గంటల చొప్పున 10 రోజుల్లో చేయగలడు అదే పనిని. కిరణ్ చేసే పనిని రమణ చేయాలంటే రోజుకు 6 గంటలు. ఎన్ని డేస్ పడుతుందట? 10 డేస్ పడుతుందట. అంటే ఎన్ని గంటల్లో పూర్తవుతుంది రమణ పూర్తి చేయడానికి? 60 గంటలు పడుతుంది. మరి అదే పనిని కిరణ్ రమణలు కలిసి ఎన్ని గంటల్లో పూర్తి చేస్తాడో ఫస్ట్ కనుక్కోవాలి. కిరణ్ రమణ 20 60. చిన్న సంఖ్య 20, పెద్ద సంఖ్య 60ని భాగిస్తుంది కాబట్టి 20 60ల కాసాగు 60. 23ల 60, 61ల 60. సో 3 + 1 ఎంత అండి? 4. 60/4 అంటే ఎన్ని గంటలు? 15 గంటలు. కానీ రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారట? ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని గంటలు పని చేశారు? 3 గంటలు. సో 15/15 15 గంటల్లో రోజుకి ఎన్ని గంటలు పని చేశారు? 3 గంటలు. రోజుకి 3 గంటలే పని చేశారు. సో 3 3 5 15. సో ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందండి? 5 డేస్. బాగా ఆలోచించండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. కిరణ్ ఒక పనిని రోజుకు 5 గంటల చొప్పున 4 రోజుల్లో చేయగలడు. 5 4ల 20 గంటల్లో పూర్తవుతుంది. రమణకు అదే పని పూర్తి కావడానికి 60 రోజులు. టోటల్ గా ఎన్ని అవర్స్? 15 అవర్స్. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 3 గంటలు. కాబట్టి టోటల్ ఆన్సర్ ఏమవుతుంది? 1.